లైఫ్ హ్యాపీగా, కూల్‌గా, సక్సెస్‌ఫుల్‌గా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. ఆ సంతోషం కోసమే చాలా చాలా కష్టపడతాం. బట్ ఎన్ని చేసినా సంతోషం మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది. సంతోషం మాట అలా ఉంచండి. లైఫ్‌లో సక్సెస్ కూడా కొన్నిసార్లు కనిపించదు. ఎందుకో ఏంటో అర్థం కాదు. కానీ ఈ 7 రకాల వ్యక్తులకు దూరంగా ఉంటే సక్సెస్ దానంతట అదే వస్తుందంటారు. మరి ఆ ఏడుగురెవరో చెప్పనా? ఈ 7 లక్షణాలున్న వారికి ఖచ్చితంగా దూరంగా ఉండండే. ఎందుకంటే మనుషులందరి స్వభావం ఒకే విధంగా ఉండదు. కొందరెప్పుడు నవ్విస్తూ ఉంటే మరికొందరు బాధ పెట్టడానికే పుట్టారా అనిపిస్తుంది. ఇంకొందరు ఏదో పోగొట్టుకున్నట్టు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు అటు ఇటు కాకుండా ఓసారి నవ్వుతూ మరోసారి సీరియస్ లుక్తో ఉంటారు. అయితే ఎవరెలా ఉన్నా బాధ లేదు, కానీ కొన్ని విలక్షణమైన వ్యక్తిత్వాలు, మనస్తత్వం కలిగిన వ్యక్తులతో ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వారి నుంచి వీలైనంత దూరంగా వెళ్ళాలి. లేదంటే వారి వల్ల మనకెప్పుడూ కష్టాలే. అంతేకాదు, మన జీవితంలో ఉన్న సంతోషం కూడా ఆవిరైపోతుంది. ఇంతకీ అలాంటి వ్యక్తులెవరో త్వరగా చెప్పు అంటారా? అక్కడికే వస్తున్నా. మన కష్టాన్ని చూసి ఆనందించే స్వభావం కల వ్యక్తుల నుంచి వీలైనంత దూరంగా ఉండటం ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఇలాంటి వారు ఇతరులు బాధపడుతుంటే లోపల సంతోషపడతారు. వారు పైకి హ్యాపీగా మాత్రమే కనపడతారు, కానీ హ్యాపీగా ఉండరు. వీరిలోని ఇంకో టైప్ ఎలా ఉంటారంటే, ఇతరులకు ఎప్పటికీ కష్టాలు నష్టాలు వారి కలిగిస్తూ వాటితో ఇతరులు బాధపడుతుంటే తాము ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారి నుంచి వీలైనంత దూరంగా వెళ్ళండి. ఇలాంటి వారు మనకు ఎలాంటి హాని కలిగించకపోయినా వారి వల్ల మనకు ఒక్కొక్కసారి పూడ్చలేని నష్టం వస్తూ ఉంటుంది. ఇక ఈర్ష్య కలిగిన వారు మన ప్రగతిని, ఉన్నతిని చూసి ఓర్వలేరు. ఆ క్రమంలో మనకు ఏదైనా నష్టం తలపెట్టవచ్చు. ఇలాంటి వారు ఎక్కువగా తాము చేసే తప్పుల్ని అంత సులభంగా అంగీకరించరు. వీరి నుంచి కూడా దూరంగా ఉండాలి. మరికొందరు ప్రతిదానికి వాదిస్తూ ఉంటారు. నమ్మకాలకు, సాంప్రదాయాలకు దూరంగా ఉంటారు. ఇలాంటి వారు అబద్ధాలు ఎక్కువగా చెప్తారు. వీరి చెడు ప్రవర్తన వల్ల ఇతరులకు హాని కలిగే అవకాశం ఉంది. ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఇంకొందరు మోసం చేసేవారు ఎప్పుడూ తమ స్వార్థం కోసమే పనిచేస్తారు. దాన్నే చూసుకుంటారు. అంతే తప్ప వారు ఇతరులతో ఎప్పటికీ కలిసి ఉండలేరు. ఈ క్రమంలో అలాంటి వారు కొన్ని సందర్భాల్లో మనకి హాని కలిగిస్తారు. ఇతరులకు చెడు చేయటం వల్ల వీళ్లకు మంచి జరుగుతుందని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఇలాంటి వారి నుంచి కూడా దూరంగా ఉంటే బెటర్. ఇక నమ్మి మోసపోకూడదు. ఇలాంటి నమ్మక ద్రోహులకి దూరంగా ఉండాలి. వీరితో పాటు ఎప్పుడూ స్త్రీల వెంట తిరిగేవారు, స్త్రీ వ్యామోహం కలిగిన వారికి దూరంగానే ఉండాలి. వారితో ఎప్పటికైనా ప్రమాదమే. వీరిలో మహిళల పట్ల చెడు ఆలోచనలు, చెడు చూపులు కలిగి ఉంటారు. అలాంటి వారికి మహిళల పట్ల తన పరాయి అనే భేదం ఉండదు. దీంతో వారు హాని కూడా కలిగించవచ్చు. ఇక అతిగా ఆశపడేవారు, స్వార్థపరుల నుంచి కూడా దూరంగా ఉండాలి. వారు మనకు ఎప్పటికైనా నష్టం కలిగిస్తారు. ఇలాంటి వారు ఇతరుల నమ్మకాల్ని, పట్టుదలని, ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా తగ్గిస్తారు. ఇతరులు సంతోషపడితే వీరు చూడలేరు. ఇతరులను చూసి ఎక్కువగా ఈర్ష్య, అసూయకు లోనే వారికి కూడా మనం దూరంగా ఉండాలి. వారితోనూ ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉంటుంది. ఒకరు ఉన్నతి చూసి ఓర్వలేరు. ఇలాంటి వారితో చాలా చాలా ప్రమాదం.